వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. కేవలం 8 రోజుల కోసం అని చెప్పేసి అంతరిక్షంలోకి వెళ్ళిన సునీతా విలియమ్స్ అండ్ విల్మోర్, మరి వాళ్ళైతే సుమారు ఎక్కువ రోజులు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా మరి ఎన్నో రోజులు ఉండి మరి వాళ్ళని ఫైనల్గా కూడా మరి మన భూమి మీదకి కూడా తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ కానీ అండ్ అక్కడున్న క్లైమేటిక్ కండిషన్స్కి తగ్గట్టు వాళ్ళు ఎలా ఇన్ని రోజులు సర్వైవ్ అయ్యారు, వాళ్ళ ఫుడ్ కానీ ఇలా చాలా డౌట్స్ అనేది కూడా ఉన్నాయి కదా. మరి వీటన్నిటి గురించి కూడా మనతో పాటు డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మరి ప్రముఖ న్యూరో సర్జన్ మరి డాక్టర్ రంగనాథన్ గారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సునీతా విలియమ్స్ అండ్ అలాగే విల్మోర్ వీళ్ళిద్దరు కూడా కేవలం 8 రోజుల కోసమని వెళ్ళి చాలా రోజులు ఉండేసి వచ్చారు. అది కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు తిరిగి రాలేకపోవడము అండ్ ఒక రకంగా రాలేకపోవడం అనేది వస్తారా రారా అనే ఒక డైలమాలో కూడా చాలా రోజులు ఉండిపోయాం. మధ్యలో మనం కూడా ఒకసారి ఒక వీడియో అనేది కూడా చేసాం, వస్తారా రారా వీళ్ళు అంటే. అలాంటి వాళ్ళను కూడా సక్సెస్ఫుల్గా భూమి మీదకి కూడా తీసుకొని వచ్చారు. భూమి మీదకి తీసుకొని వచ్చిన తర్వాత వీల్ చైర్లో వెళ్తూ కూడా చాలా హ్యాపీగా కూడా మరి చెయ్యూపుతూ కూడా వెళ్ళారు. మరి వాళ్ళ హెల్త్ కాంప్లికేషన్స్ కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయి ఏంటి సార్? నా పద్ధతి ఏమిటంటే ఇప్పుడు పాజిటివ్ మాటలు ముందు చెప్పుకోవాలండి, నెగిటివ్ మాటల తర్వాత మాట్లాడతాం. ఓకే సార్. పాజిటివ్ మాటలు అంటే 9 నెలలు అంతరిక్షంలో ఉండి 59 సంవత్సరాల స్త్రీ, 68 సంవత్సరాల ఒక మగవాడు అంత ఆరోగ్యంగా భూమి మీదకి దిగి చేతులు ఊపుకుంటూ సంతోషంగా వెళ్ళడం అనేది సైన్స్కి దాని వెనుకున్నటువంటి అందరి వ్యక్తులకి మనం జేజేలు పలకాల్సిన సమయం అనిపిస్తుంది. ఎందుకంటే వారిద్దరు కూడా అక్కడ ఉండగా ప్రతిరోజు ఇదే మాట, 8 రోజులు అనుకుని 8 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోయింది, ఎప్పుడు వస్తారు, ఏంటి వస్తారా రారా. మరి సైన్స్ టెక్నాలజీ కానీ ఇదే కానీ ఇంత ప్రగతి లేకపోతే ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మ్యాథమెటికల్ ప్రెసిషన్ అంటే ఏమిటి, గణితం ప్రకారం ఈడిటి అంటే ఏమిటి, ఈస్టర్న్ డే లైట్ జోన్ టైం అంటే అమెరికాలో టైం, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ అమెరికాలో ఆ టైం కింద వాడుతూ ఉంటారు. మన దేశంలో అయితే ఐఎస్టీ స్టాండర్డ్ టైం. 5 గంటల 37 నిమిషాల మధ్యాహ్నం నిన్న అంటే మంగళవారం వాళ్ళ ప్రకారం తెల్లవారి మనకి దిగాలి అని వాళ్ళు లెక్కలేశారు. అక్కడ 5 గంటల 37 నిమిషాలు దిగారు. భారతదేశ కాల ప్రమాణం ప్రకారం 3 గంటల 27 నిమిషాలకి తెల్లవారి మనం అందరం నిద్రపోతున్న భారతీయులందరూ నిద్రపోతున్న సమయంలో అక్కడ దిగారు. అంటే ఎంత ప్రెసిషన్. అదే కాకుండా అక్కడ ఫస్ట్ హ్యాచ్ అని ఉంటుంది, అంటే దానికి ఒక డోర్ ఉంటుందట. ఇన్నాళ్ళు ఏదైతే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి స్పేస్ క్యాప్సూల్కి ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చేది స్పేస్ X9 ఫస్ట్ దానికి దీనికి ఏదైతే ఉందో డోర్ క్లోజ్ చేయాలి. అది 11 గంటల 50 నిమిషాలకి అంటే వాళ్ళ టైం మనం చెప్పుకుందాం మాటిమాటికి భారత కాలం అనుకుందాం. దానికి దగ్గరగా ఒక 9 గంటల సమయం అనుకోండి డిఫరెన్స్. అది అయిన తర్వాత 12 గంటల 5 నిమిషాలకి అన్డాకింగ్ అయిపోయింది. అంటే ఇన్నాళ్ళు కూడా ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఎక్కడికి బయట పోకుండా అనుకో డాకింగ్ సిస్టమ్ అని ఉంటుంది, అంటే లైక్ కనెక్షన్. మీరు అది చూడాలి. స్పేస్ X10 క్రూతో వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి డాకింగ్ అన్నది ఏదైతే మహానుభావుడు మహామేధావి ఎలాన్ మస్క్ తాలూకా స్పేస్ షిప్పే. ఆ వీడియో చూస్తే అసలు వాళ్ళు గగ్గుపాటు కల్పిస్తూ ఉంటుంది. అది అలా దాని లోపలికి ఏది ఒక చేప లోపల నోటి గుహ లోపలికి వెళ్ళినట్టుగాను దానికి అనుసంధానం అవ్వడం. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఏంటంటే భూమండలం చాలా అందంగా కనబడుతుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్కి చుట్టూ కూడా మేఘాలు. అంటే అసలు ఆ సీన్ చూస్తేనే తెలిసేటట్టు అంత సంతోషంగా ఉంది ఆ సీన్. ఇంకొక మాట చెప్పుకోవాల్సింది ఎందుకు అని అంటే టెక్నాలజీ ఎంత తాలూకా పెరిగిందని చెప్పడానికి ఈ స్పేస్ క్రూ 10 ఏదైతే ఉందో నిజానికి ఏమిటంటే జనవరి ఎండింగ్లో మహానుభావుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఆయనకి ఒక చిన్న రిక్వెస్ట్, ఒక ఆదేశం ఇచ్చాడు మస్క్ గారికి, నువ్వు ఎలాగైనా వాళ్ళని తీసుకురావాలి అబ్బాయి అని. ఆయన ఆ రోజు నుంచి అదే పనిలో ఉన్నాడు.
కానీ ఏదైతే కొత్త స్పేస్ క్రాఫ్ట్ను పంపించాలని అతని ప్రయత్నాలన్నీ బొమ్మయ్యాయి. యా. దాంట్లో ఇవి టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. సో అది లేట్ అయిపోతూ ఉంది. ఇంక రోజు ట్రంప్ గారు అడుగుతున్నారు ఆయన. అందుకని ఆల్రెడీ ఇంతకుముందు వాడిన ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ని కొన్ని రిపేర్లు చేసి వాళ్ళని పికప్ చేయడానికి పంపించారు. ఎందుకు అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇలా వెళ్ళిపోయి ఇలా వచ్చేయడానికి లేదు. ఒకసారిగా అంతరిక్షంలోకి ఎవరైనా వ్యోమగాములు వెళ్తే 6 నెలల సమయం ఉండాలి ఎక్కువ. ఓకే. పరిశోధనలు అవన్నీ, ఎందుకంటే అలా వచ్చేదానికి ఎంత ఖర్చు ఎంత ప్లానింగ్ అవసరం. అందుకని సెప్టెంబర్లో వెళ్ళారు వాళ్ళు, స్పేస్ 9 క్రూ వాళ్ళు. సెప్టెంబర్ నుంచి 6 మాసాల పని అయిపోగా వాళ్ళు ఉండేటువంటి ఇద్దరు ఎవరైతే హేగ్ అని, గ్రుగోబావ్ అని, సునీత విలియమ్స్ నలుగురు వచ్చారు. ఇంకా సిస్టమ్ ముందు నుంచి అక్కడ ఉండేటువంటి ఒక వ్యోమగామి రష్యన్, మిగతా ముగ్గురు అమెరికన్ నాసా నుంచి వెళ్ళారు. ఎంత కోఆర్డినేషన్ అండి. 1 మ్యాన్ ఆప్షన్ లేదు, కొట్లాట లేదు. మళ్ళీ దిగినప్పుడు కూడా నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లోరిడాలో ఎవరైతే అందరికంటే యంగ్స్టరు ఫస్ట్ టైం ఎవరైతే వెళ్ళాడో అతని పేరు గురుగావ్. ఆయన మొదటిసారి వెళ్ళాడు అంతరిక్షానికి. ఓకే. ఆయనకు ముందు ఇచ్చారు మీరు బయటకు వెళ్ళండి ఎస్కేప్ అవ్వడానికి, ఏది స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు రావడానికి. తర్వాత వచ్చింది నిక్ హేగ్, తర్వాత విలియమ్స్, లాస్ట్లో విల్మోర్. అక్కడ కూడా వీళ్ళు సీనియర్లు ఏదో తోసుకొని వెళ్ళిపోవడం లేదు చూసారా. ఆ సిస్టమేటిక్ పద్ధతి అందరికీ నచ్చింది. సరే స్పేస్ ఎక్స్ ఏదైతే అధినేత మస్క్ వారికి స్వాగతం పలికాడు, వెల్కమ్ హోమ్ అని కాలిఫోర్నియా నుంచి వాళ్ళ రేడియో స్టేషన్ నుంచి. ఇవన్నీ విషయాలు చూస్తూ ఉంటే ఎంత ప్రెసిషన్ అంటే, ఇంకొక 2 మాటలు మనం అన్లాకింగ్ నుంచి ఏదైతే అన్డాకింగ్ అయిపోయింది. అక్కడ నుంచి 16 గంటల సేపు ప్రయాణం స్పేస్ క్యాప్సూల్. తర్వాత 7.5 నిమిషాలకి, 7.5 నిమిషాలంటే 7.5 నిమిషాలే ఈ థ్రస్టర్స్ ఓపెనింగ్ ఫైరింగ్ అని అంటారు. ఓకే. అదైనా ఇంకొక 27 నిమిషాలకి ఫ్రీ ఫాల్. అంటే ఫ్రీ ఫాల్ అంటే ఆ టైంకి దగ్గర ఆల్మోస్ట్ మన ఈ అట్మాస్ఫియర్లోనికి వచ్చేస్తుంది అన్నమాట క్యాప్సూల్. ఏది మన గ్రావిటీ అప్పటికి మొదలవుతుంది. భూమి ఉపరితలం అంటారు. అక్కడికి ఎక్కడైతే మన అట్మాస్ఫియర్ కనబడుతుందో అక్కడ వరకు ఒక 27 నిమిషాలు ఫ్రీ ఫాల్. అక్కడ 16, ఇక్కడ 27, అక్కడ ఒక 7.5 మీరు లెక్క వేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ 12 మినిట్స్ పారాచూట్స్ ద్వారా దాని నుంచి బయటకు ఎక్కడికి వచ్చారు, ఫ్లోరిడాలోని గల్ఫ్ కోస్ట్లో. టైం అంటే టైం ప్రిసైజ్. ఇంకొక మాట అందరూ గమనించలేదు, ఇది నిజానికి ఇది ఏమిటంటే ఒక రోజు తర్వాత రావాలి, ముందు ప్లాన్ అది. ఓకే. అయితే అది ఎంత ప్లానింగ్ నాసా అది మెచ్చుకోవాలి. ఏంటంటే 1కి 2 సార్లు అప్పటికి అట్మాస్ఫియర్ ఏదైతే సీలో ఈ ఫ్లోరిడా కోస్ట్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ ఒక రోజులో ఏమైనా మారుతుంది అని వాళ్ళకి అనుమానం వచ్చింది. ఒకరోజు అప్పటికప్పుడు అబ్బాయిలు మీరు సర్దుకోండి అని చెప్పేశారు. ఓకే. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రేపు రావాల్సిన వాళ్ళు ఒరిజినల్గా రావాల్సిన. అదే కాకుండా ఇంకొక పద్ధతి ఉంది, హ్యాండ్ ఓవర్ పద్ధతి అని ఉంది. అంటే ఇప్పుడు మనకి డ్యూటీలు ఎక్కడైతే ఉంటాయో షిఫ్ట్లు అని ఉంటాయి చూసారు. ఈ షిఫ్ట్ డ్యూటీలో ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఏంటంటే అన్నీ చెప్తారు, అక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇది చూడాలి, ఇది చూడాలి. ఏ ఉద్యోగులు వాళ్ళు, డాక్టర్లు, నర్సులు అంతే. స్పేస్ దీంట్లో కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కూడా ఇదే పద్ధతి ఉంది. అంటే ఏమిటి, మేము ఉన్న ఈ 9 నెలలు ఈ పనులు చేసాం, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఇక్కడ నువ్వు ఎక్స్పెరిమెంట్లు చేయాలి, ఇది నువ్వు చూడాలి, అది చూడాలి, నేను చేయగలిగిన చాలా వరకు చేసాం అని ఒక హ్యాండింగ్ ఓవర్ ఇవ్వడం అనేది. అది యాక్సెప్టెడ్ నామ్స్ ఏంటంటే 5 రోజుల ప్రక్రియ. అది ఒక్కరోజు కట్ చేసేసారు. అంటే కేవలం 4 రోజులు మాత్రమే చేశారు. ఓకే. మనం వెళ్ళిపోవాలి తొందరగా. 9 నెలల ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండేటువంటి వాళ్ళు ఉండడంలో సునీత విలియమ్స్ 12 కోట్ల మైళ్ళు ప్రయాణం చేసిందట. 12 కోట్ల మైళ్ళు ప్రయాణం అంటే భూమి చుట్టూ కూడా 4568 సార్లు భూప్రదక్షిణ జరిగింది. అన్నిసార్లు ఏదైతే సన్ షైన్ చూసిందా అంటే రోజుకి 16 సార్లు సార్. అదైతే అంతే కదా. యా. అదే కాకుండా 2 సార్లు స్పేస్ వాక్ చేసింది. ఒక్కసారి స్పేస్ వాక్ చేయడం అంటే ప్రాణానికి చెలగాటంతో సమానం. ఆ దీశాలి 2 సార్లు చేసింది.
ఆమెతో మొదటిసారి విల్మోర్ పాల్గొంటే రెండోసారి నిక్ హేగ్ అంతే. రెండుసార్లు ఇద్దరు అదే వ్యక్తి కావడం మళ్ళీ ఓకే. ఈ మాత్రం కామన్ ఫ్యాక్టరే. ఓకే. ఆ కొత్తగా వెళ్ళినటువంటి ఏదైతే గుబ్బాన్ అయితే అతనికైతే అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. అట్లా 67 గంటలు 6 నిమిషాలు టోటల్గా ఒక స్త్రీ వ్యోమగామి స్పేస్ స్టేషన్కి వెళ్ళి స్పేస్ వాక్ చేసినటువంటి ఘనత సునీత విలియమ్స్ది. ఇప్పుడున్నటువంటి 278 రోజులు 6 గంటలు, ఇంతకుముందు 2 సార్లు వెళ్ళింది కలిపితే 608 రోజులు టోటల్గా వారి రికార్డు అన్నది సెకండ్ లేడీస్లో సెకండ్ ప్లేస్ స్థానం. మొదటి లేడీ ఒక 675 రోజులు. అంటే ఇవన్నీ చూస్తుంటే అది ఎట్లా అనిపించదు. ఇప్పుడు మీరు అడిగినటువంటి ఏదైతే ఉందో తేడాలు వచ్చిన తర్వాత ఏం ఇబ్బందులు ఉంటాయంటే ఉంటాయి. అవి వెళ్ళే ముందు కూడా దానికి చాలా కట్టుదిట్టమైన పక్కడ్బందీ పరీక్షలు చేస్తారు. అందులో కానీ ఎవరైనా ఫిట్గా లేకపోతే అసలు పంపించరండి. హాస్టల్లోనే దానికి పెద్ద వ్యవస్థ ఉంది. అక్కడ ఒక లో గ్రావిటీ ఆల్మోస్ట్ జీరో గ్రావిటీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళకి కంటి పరీక్షలు అన్నీ జరుపుతారు. ఒక బోసిటీ అని ఉంటుంది, టోనోమీటర్ ఉంటుంది, ఫండోస్కోప్ అని ఉంటుంది, కంటి చూపు ఎలా ఉంది టెస్ట్ చేస్తారు. అక్కడ మళ్ళీ రేడియేషన్లో కానీ క్యాన్సర్ రావచ్చు కదా, కాబట్టి స్త్రీలు అన్నట్టయితే మ్యామోగ్రఫీ, మగవాళ్ళకైతే కొలనోస్కోపీ, లేకపోతే ప్రాస్టేట్ గ్రంథి నుంచి క్యాన్సర్ రావడానికి ఏదైనా అవకాశం ఉందా, రక్తం తాలూకా ఎలా ఉంది పరిస్థితి. ఆ గ్రావిటీలో లో గ్రావిటీ జీరో గ్రావిటీ క్రియేషన్ ఏదైతే క్రియేట్ చేశారో హూస్టన్లో అలాంటిది అక్కడ రెప్లికేట్ అవుతుంది. కాబట్టి దానివల్ల ఏదైనా రక్తంలో తేడా వచ్చిందా, వస్తుందా, ఇలాంటివి. అదే కాకుండా ఎంఆర్ఐలు వెళ్ళే ముందు ఎంఆర్ఐ, తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ, ఇవన్నీ కూడా టెస్టులు చేసిన తర్వాతే వాళ్ళని పంపిస్తారు. అంటే అంత పకడ్బందీ కట్టుదిట్టమైనటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి విధానం. అందువల్ల ఇన్ని చేసి కూడా ఒకటి స్త్రీయా పురుషుడా కొన్ని తేడాలు ఉన్నాయట. ఎన్ని రోజులు ఉన్నారు, ఇంతకుముందు ఎంత చేసిన ఎక్స్పీరియన్స్, ఎన్నిసార్లు స్పేస్ వాక్ చేశారు, ఈ విషయాల మీద ఈ కాంప్లికేషన్స్ ఏదైతే మీరు అడిగారో అవి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు భూమి మీదకి వచ్చారు, అందరూ సంతోషం. భారత ప్రధాని కూడా ఎంతో ఆమెకి వెల్కమ్ చెప్పారు. అది మార్చి 1 నాటి మెసేజ్ ఏమిటంటే, మీరు చాలా దీశాలి, మీరు మీ భారతదేశ సంతతిగా మాకు ఎంతో గౌరవంగా ఉంది. దానికి తోడు ఆమె ఏంటంటే గుజరాత్ స్టేట్ మెహసానా డిస్ట్రిక్ట్ జుల్సాన్ విలేజ్, ఆ ఊర్లో అందరూ కూడా ఎప్పుడు సునీత దిగుతుంది అంటే 3 గంటల 27 నిమిషాలకు కొంతమంది నిద్రపోకుండా భారతదేశంలో కూడా ఎదురు చూశారట. ఆ చేతి ఊపిన తర్వాత వాళ్ళందరూ సంతోషం పడ్డారు. విలేజ్లో అహ్మదాబాద్లో హవన్లు చేశారు. అమెరికాలో 21 టెంపుల్లో పూజలు చేశారు. విల్మోర్ కోసం ఏదైతే ఆయన ఉండే హోస్టల్లో బాప్టిస్ట్ చర్చిలో ప్రేయర్స్ చేశారు. అంటే వీళ్ళందరి ప్రేయర్సు, గుడ్ విషెస్, వెల్ విషర్స్తోని సైన్స్ తాలూకా ప్రగతి కలిపి వాళ్ళు హాయిగా వచ్చేసారు. కాంప్లికేషన్ మనం చెప్పుకునే ముందు నాకు ఈ విధం జరిగిన విధానం బట్టి వాళ్ళకి ఏం కాంప్లికేషన్ రావని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు సార్? ఎందుకు అని అంటే వాళ్ళంత దేశాలను ఎదుర్కొన్న శక్తి వాళ్ళకు ఉంది నాకు అనిపిస్తుంది. ఓకే. అంటే కాంప్లికేషన్ రావడం ఎవరి చేతిలో లేకుండా, ఉదాహరణకి కంట్లో చూపే అనుకోండి. ఇప్పుడు 3 అక్కడ ఇబ్బందులు ఏమిటంటే స్పేస్లో ఒకటి మైక్రోగ్రావిటీ, రెండోది రేడియేషన్, మూడవది లోన్లీనెస్. ఓ చిన్న ఏరియాలో ఇంతమంది ఉండాలి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ రూమ్ అయినా ఉంటుందేమో. లేదు, ఫుట్బాల్ గ్రౌండ్, అమెరికన్ ఫుట్బాల్ గ్రౌండ్ అంత అది. ఓకే. స్పేస్ స్టేషన్ తాలూకా సైజు. కాకపోతే ఐఎస్ఎస్ అనే వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అది. రెండోది ఏమి, దానిలో 6 బెడ్స్ ఉంటాయి, ఉండేవి 2 వాష్రూమ్లు. అంటే ఎంత అడ్జస్ట్మెంట్ కావాలండి. ఎవరి పని వాళ్ళు, మ్యాథమెటికల్ ప్రెసిషన్. ఎవరు నువ్వు సరిగ్గా చేయలేదని ఎక్కడో కోప్పడం అదేం లేదు. అసలు ఎక్కడ కూడా స్పేస్ స్టేషన్లో ఏ మతం వాళ్ళు ఉన్నా, లేకపోతే ఏ దేశం వాళ్ళు ఉన్నా కూడా ఏది నా భూముల మీద ఉన్నప్పుడు వాళ్ళకి రష్యా వాళ్ళకి అమెరికా వాళ్ళకి పొరపచ్చాలన్నా కూడా స్పేస్ స్టేషన్లో పొరపచ్చాలతో అసలు ఏ మాత్రం కూడా కనబడలేదు. అంటే ఇవన్నీ దాటిన తర్వాత భూమిని మనుషులు మారిపోతున్నారు. కలిసి పని చేయటమే, కలిసికట్టు ఒకరి కష్టాలను ఒకరిని షేర్ చేసుకోవడం. అందుకని ఇప్పుడు స్పేస్ క్రూ 10 వాళ్ళు వెళ్ళేసరికి వీళ్ళందరూ వాళ్ళకి వెల్కమ్ చెప్పి షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని కొంచెం బాధపడుతూ మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి అని, మీరు చూసుకోండి అని. దానికి తోడు ఏదైతే సైన్స్ తాలూకా ప్రగతికి ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి పనితనం
తరతరాలు ఏదైతే భావితరాలు ఎక్కడెక్కడైతే వ్యోమగాముల గురించి చరిత్ర ఉంటుందో సునీతా విలియమ్స్ చరిత్ర ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఈ ఉన్న 9 నెలల్లో ఖాళీగా కూర్చోలేదండి వాళ్ళు. 150 సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు చేశారు, 900 గంటల్లో రీసెర్చ్ చేశారు. అంటే అక్కడ ఏదైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ ఏమైనా చెట్లు పెరుగుతాయా, ఉంటే ఎలా పెరుగుతాయి, కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఈ శరీరానికి ఏది ఇమ్యూనో సిస్టమ్ తేడాలో రావడం వల్ల ఏదైనా జబ్బుల అవకాశం ఉందా, అక్కడ కానీ దాని ఉపరితలం మీద నుంచి కొన్ని శాంపుల్ తీశారు. ఓకే. అక్కడ కానీ ఇన్ఫెక్షన్ ఏమైనా క్రిములు ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే ఐఎస్ఎస్ అన్నది టోటల్లీ స్టెరైల్ ఏరియా, అసలు ఎక్కడ ఇన్ఫెక్షన్ రాదు. ఓకే. ప్రాబ్లం వల్ల అదే అక్కడ అంత గొప్ప పక్కా ఏరియాలో ఉండి అంటే ఇమ్యూనో సిస్టమ్ టోటల్ ఇన్ఫెక్షన్ రాగడానికి ఆస్కారం లేని చోటది. మరి భూమి మీదకి వచ్చిన తర్వాత అలా ఉండదు కదండి, ఇక్కడ మాత్రం డిఫరెంట్. అందువల్ల సడన్గా 9 నెలల తర్వాత ఇమ్యూనో వ్యవస్థ అన్నది ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది చూడాలి. ఓకే. కంటి కోసం వచ్చినట్టు కంటిలో చూపు తగ్గడం, అదే కానీ కంటి గుడ్డు తాలూకా సైజు తగ్గిపోవడం, కంటి గుడ్డు వెనక ఉండే భాగం ఫ్లాట్ అయిపోవడం, ఇవన్నీ ఎందుకంటే గ్రావిటీ తక్కువ ఉండడం వల్ల కాళ్ళలోన తొడల్లోన ఉండేటువంటి రక్తం అంతా బ్రెయిన్ లోపలికి కంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే. అసలు నిలబడడానికి లేనే లేదు కదండి, వాళ్ళు గ్రావిటీ లేదు, కంప్లీట్గా తేలాడమే. దానివల్ల కాళ్ళకి పని లేదు, కండరాలకి పని లేదు, అందువల్ల కండరాలు వీక్ అయిపోతాయి. అసలు ఒక దాని నిష్పత్తి ఏమిటంటే 20%లో ఒక నెల కానీ ది స్పేస్లో ఉంటే 20% కండరాల తాలూకా సైజు తగ్గిపోతుందట. 20%? అలాంటిది మరి 9 నెలలు ఏమవుతుందో ఆలోచించండి. బోన్ డెన్సిటీ అంటాం, బోన్ తాలూకు ఉండేటువంటి కాల్షియం దాని తాలూకా స్ట్రెంగ్త్ సాంద్రత ఒక రోజులో ఒక నెలలో 1% తగ్గుతుంది. అంటే మరి 9 నెలల్లో 9%. అంటే ఎంత లెక్క పెట్టడం కాదు కానీ ఎంత ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం చాలా డిఫర్ వచ్చేస్తుంది సార్. అంటే ఇలాంటివన్నీ ఉన్న పరిస్థితుల్లో కూడా అంత సంతోషంగా వాళ్ళు తిరిగి వచ్చారంటే అదే కాకుండా ఐసోలేషన్ అండి. మనిషి సంఘజీవి, చుట్టుపక్కల పలకరించే వాళ్ళు, మాట్లాడుకున్నా బాగోని అడిగేవాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళు, ఎన్ని ఇంటర్నెట్ కాల్స్ చేసినా కానీ అక్కడ వాళ్ళ చుట్టాలతో బంధువులతో మాట్లాడి, అందుకని ఒకసారి ఇప్పుడు జనవరి ఎండింగ్లో ఒకసారి ఎంత ధైర్యవంతురాలైనటువంటి ఆమె కూడా కొంచెం బాధపడుతూ మాకు కూడా వెళ్ళి కలవాలి మా చుట్టాలని బంధువుల్ని, చాలా రోజులు అయిపోయింది కదా, మేము చేయాల్సిన చిన్న పనులు కూడా అక్కడ ఉన్నాయి, వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఒక్క మాట మాత్రం అక్కడ నుంచి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నా కూడా ఇంత లోపల అమెరికా తాలూకా పొలిటికల్ వ్యవస్థ మారిపోయింది. వీళ్ళు ఒక మాట ఏదో అన్నా కూడా ఏ పొలిటికల్ పార్టీకి సైడ్ చేయకుండా ఎంతో సంయమనంతో నిజంగా ఒక క్లాసికల్ అమెరికన్ లాగా ఒక వ్యోమగాం ఒక స్టేబుల్ పర్సన్ లాగా బిహేవ్ చేశారు ఇద్దరు. అది కూడా మెచ్చుకోవాలి. ఇప్పుడు రేడియేషన్ కోసం వచ్చినట్టయితే రేడియేషన్ కాంప్లికేషన్ అయితే ప్రాబ్లమే ఉంటుంది. రేడియేషన్ వల్ల ఏమిటో ఉంటుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఒకటి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ ఎర్ర రక్త కణాలు తయారయ్యేటువంటి వ్యవస్థలోనే కుదిరిపడుతుంది. ఓకే. దానివల్ల ఎర్ర రక్త కణాలు తాలూకా సైజు షేపు మారిపోతుంది, అవి డిస్ట్రాయ్ అయిపోతాయి తొందరగా. ఓకే. మామూలుగా అయితే సెకండ్కి 2 మిలియన్లు తెలియకుండానే అసలు అది ఒక పెద్ద ప్రకృతి సృష్టిగా అమర్చింది. రక్త కణాలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, కొత్తగా తయారవుతుంటాయి. మరి 2 మిలియన్లకి బదులుగా 3 మిలియన్ డ్యామేజ్ అయితే ఇంకా పెద్ద ప్రమాదమే. అదే జరుగుతుంది ఈ స్పేస్లో ఉంటే. ఆ స్పేస్లో ఉండడం వల్ల వచ్చేదాన్ని స్పేస్ ఎనిమియా అంటారు. అంటే రక్తం తాలూకా పర్సంటేజ్ తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. ఈ తెల్ల రక్త కణాలు అనేది కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. దానివల్ల ఇన్ఫెక్షన్ అన్నది ఇన్ఫెక్షన్ వల్ల ఉండేటట్టు అయితే ఇన్ఫెక్షన్ కానీ అక్కడ ఏదైనా కారం, ఇప్పుడు అంత మన స్టెరైల్ ఏరియా అన్నాం, అక్కడ ఏదైనా ఒక మైక్రోబ్ చేస్తే చిన్న బ్యాక్టీరియా చేరిపోతే, అందుకే కదా పరీక్షలు దానికో సునీతా విలియమ్స్ వీళ్ళిద్దరూ చేసే పరీక్షల్లో అక్కడ కానీ ఎక్కడైనా మైక్రోబ్స్ ఉన్నాయా, అదే కాకుండా బయటకు వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి ప్యాచ్లకి దానికి ఏవో ప్యాచ్ వర్క్ చేశారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ ఆస్ట్రోనాట్స్ అందరూ అక్కడ ఉండగా వాళ్ళకి పగలు తేడా తెలియటం లేదు, తెలియటం లేదు. మన ఇందాక మీరు చెప్పినట్టు 16 సార్లు సూర్యోదయము దాంతో జరుగుతుంది. అందుకని ఒక లైటింగ్ సిస్టమ్ లాగా అమర్చి ఈ ఇబ్బంది రాకుండా, అంటే మన కిందకి మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇబ్బంది రాకుండా తక్కువ చేయడానికి లైటింగ్ సిస్టమ్ ఒకటి అమర్చే ప్రయత్నం చేశారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ యాంటీనాలు ఉంటాయి, ఏవైతే రిపేర్ చేయాల్సి వచ్చిందో అవి తీసేశారు. ఇలాంటి ఎన్నో చేసి ఆ హ్యాండ్ ఓవర్ ఇచ్చారు. ఇంతవరకు మేము చేసాము, తర్వాత మీరు చేయగలను, మీరు చేయండి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ వెళ్తారా లేదా అనేది మనం చూడాలి, మనం కోరుకుందాము, ఇంకా మళ్ళీ వెళ్ళాలి వాళ్ళని. నేను వెళ్ళినా ఆశ్చర్యపోను,
ఎందుకంటే వాళ్ళ పద్ధతి అది. కానీ 59 ఇయర్స్ సార్. ఆమె ఇంకోసారి 80 ఇయర్స్ వెళ్ళింది. ఫుల్టన్ అని ఒక ఆమె, ఫంక్ అని ఒక ఆమె 80 ఇయర్స్ అప్పుడు లేడీ వెళ్ళింది. ఓకే. ఇప్పుడు లేదండి, అంతరిక్షానికి అద్దులు లేవు, ఎల్లలు లేవు. ఆ ధైర్యం అంతే, మొండి ధైర్యం కూడా అనను. ఏమవుతుంది, సైన్స్ ప్రకారం నేను సైన్స్ నమ్ముకున్నాను, శాస్త్రం బాగా మెరుగైంది, సిస్టమాటిక్స్ ఎక్కువైనాయి, వెళ్ళి వచ్చేస్తాం అనుకోండి. 80 సంవత్సరాలు అప్పుడు ఒక స్త్రీ ప్రయాణం ఎగది ఊరు దాటి పక్క ఊరు వెళ్ళడానికే కష్టమే, చాలా కష్టం. అలాంటప్పుడు అంతరిక్షానికి వెళ్ళడానికి ఎంత ధైర్యం ఉండాలండి. మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళకు ముందు ప్రిపరేషన్స్ కానీ ఎంత టెస్టులు preparation? కానీ వాళ్ళ ఇప్పుడు ఎవరో ఆరోగ్యం శుక్లా గారని ఒక భారతీయుడికి దగ్గరలో వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఓకే. మరి ఇది ఎంత ప్రయత్నం, అక్కడికి ఏదో ట్రైనింగ్ కోసం వెళ్ళాలని అందరూ సెలక్షన్ చేయరండి. పర్సంటేజ్ చాలా తక్కువ, రేషియో. ఏ స్టేజ్లో ఉన్నానో అక్కడ అన్ఫిట్ అవ్వచ్చు. ఇంకొక మాట దీనికి ఇంకా చెప్పుకోవాలని ఏంటంటే, కొంతమంది అనుకుంటున్నారు దీనివల్ల 9 నెలలు ఉంటే వాళ్ళకి పారితోషికం బాగానే ఉంటుంది లేదని. దయచేసి ఇది కాదు. అసలు విషయం ఏంటంటే, వీళ్ళకి అమెరికాలో ఒక సిస్టమ్ G215 అని, అంటే హైయెస్ట్ పేడ్ సాలరీడ్ ఎంప్లాయీస్ అట. ఆ గ్యాటరీ కింద వస్తారు. ఓకే. అంటే వ్యోమగాములకి ఎంత ఇంపార్టెన్స్ అర్థం చేసుకోండి. అదేది మీరు 6 రోజులు వెళ్ళండి, 8 రోజులు వెళ్ళండి, నెల రోజులు వెళ్ళండి, ముందు అగ్రిమెంట్ ప్రకారం అంతే. మరి 6 రోజులు అయిపోయిన తర్వాత మిగతా ఈ 272 రోజులకి రోజుకి $4 అట అంతే. ఓకే. దానివల్ల వచ్చేది వాళ్ళకి టోటల్గా అమౌంట్ పెద్ద మారిపోవట్లేదు. ఏదైతే దగ్గర 93,000 మిలియన్లు లేకపోతే 9300 అలాగే లేకపోతే 1,000, 2,000, 1,200 ఏదో మొత్తం మీద ఒక ఫిగర్ ఉంది. అలాంట్లో వీళ్ళిద్దరికి కూడా పారితోషికం వస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటి, సెపరేట్గా ఎక్కువ ఉండడంలో మాత్రం రోజుకు $4 ఏంటి వాళ్ళ మెయింటెనెన్స్కి, వాళ్ళకి చిన్న చిన్న విషయాలకి. అంటే ఈ లెక్కన మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే $420. అంతే. అంటే అదేదో దానివల్ల ఇంకా వచ్చేసింది. అంత రిస్క్కి, అంటే రిస్క్ ప్రపోర్షనేట్ టు రిస్క్ వాళ్ళకి వచ్చేటువంటిది ఇది ఎక్కువ అంటే నా ప్రకారం చాలా తక్కువ. కానీ వాళ్ళు వెళ్ళింది కూడా డబ్బుల కోసం కాదు, మేధస్సు. అదే చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, అందరూ కొంచెం ఆశాస్పదంగా అక్కడికి వెళ్ళడం వల్ల యంగ్ అయిపోతున్నారు అని. ఎంత అవుతుందండి యంగ్? నెలకి ఎంత అంటే 0.005 సెకండ్స్ అట. ఇది ఏముంది దాంతో చూసుకుంటే రిస్క్ ఎంత ప్రమాదం. యంగ్ అవ్వడం మాట దేవుడు ఎరుగు. అక్కడేవో కొంచెం జుట్టు చాలా షైనింగ్ అయిపోతుంది, గోళ్ళు పెరుగుతాయి, నుదురు మీద ఉన్నటువంటి ఫోల్డ్స్ తగ్గిపోతాయి, లుక్ యంగ్, యూ లుక్ టాలర్. మరి దానివల్ల వచ్చినటువంటి జన్యుపరంగా వచ్చేటువంటి వ్యాధులు, ఏదైతే పొడుగు ఇవన్నీ పెరగడానికి టేలోమేర్ అంటే దానిలో వచ్చిన మార్పులు, శరీరంలో ఉండేటువంటి మైటోకాండ్రియా మైక్రో గ్రావిటీకి ఛిద్రం అయిపోయి రక్తంలో తేలియాడుతూ వచ్చేటువంటి జన్యుపరమైనటువంటి ప్రమాదాలు, క్యాన్సర్లు, ఈ రేడియేషన్ వల్ల వచ్చేటువంటి స్కిన్ క్యాన్సర్లు కానీ, ఇంకేదైనా శరీరంలో క్యాన్సర్ కానీ, 59 సంవత్సరాలప్పుడు మామూలుగానే జనరల్గా మెనోపాస్ వస్తుంది. వాళ్ళలో ఈ గుండెకు సంబంధించిన వ్యాధులు తొందరగా వచ్చి మార్టాలిటీ అంటే మరణం పర్సంటేజ్ చాలా తగ్గిరైపోతుందట. ఇవన్నీ తెలిసి కూడా ఒక 80 సంవత్సరాల స్త్రీయో లేకపోతే 59 సంవత్సరాల స్త్రీయో 90 రోజులు ఒకేసారి ఉండడం, 608 రోజులు టోటల్గా వెళ్ళడం, అది వాళ్ళ గొప్పతనం కాపు ఇంకేం చెప్పాలి. యూజువల్గా మనం ఇంతకుముందు చూసాం, మన భారత సంతతికి చెందిన ఒక ఆస్ట్రోనట్ కల్పనా చావ్లా గారు. ఆవిడ కూడా మరి అంతరిక్షం నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ప్రమాదవశాత్తు అది క్రాష్ ద్వారా చనిపోయారు. నిన్న సునీత విలియమ్స్ గారు కూడా వచ్చేటప్పుడు ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఆ సంఘటనలు కూడా గుర్తు తెచ్చుకున్నారు. చాలా క్షేమంగా రావాలని చెప్పేసి కోరుకున్న సందర్భంలో ఒక మాట కూడా నాసా అని ఒక మాట. ఆ సంస్థకి మనం అందరం కూడా టఫ్గా ఉన్నా కూడా వాళ్ళని మనం ఎందుకంటే జైజాలు పలకాలంటే, బోయింగ్ స్టార్ లైనర్తో ఇబ్బంది వచ్చింది. విల్మోర్ వెళ్ళినప్పుడు అందులో లీక్ అయింది, ఆ థ్రస్టర్స్ పనిచేయలేదు. లక్కీగా వీళ్ళిద్దరు సీనియర్ వామగాములు కాబట్టి దాన్ని రిపేర్ చేసేసి మొత్తం మీద ISS చేరుకున్నారు. ఇష్యూ ఏమిటి, ఇప్పుడు అక్కడ నుంచి రావాలి. బోయింగ్ వాళ్ళ మధ్య, నాసా వాళ్ళ మధ్య ఎన్నో మీటింగ్లు జరిగాయి. సరే కదా, మహానుభావుడు ఎలాంటి మస్క్ను కూడా ఇంక్లూడ్ చేస్తే, ఎందుకంటే దాంట్లో వచ్చిన పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో 2030 కల్లా దాన్ని పడగొట్టేస్తారు. దాని తాలూకా లైఫ్ అయిపోబోతుంది. ఓకే. ఇంకొక 5 సంవత్సరాలు తర్వాత ఆ స్టేషన్ మెయింటైన్ చేయబోదు ఎలాన్ మస్క్. సో ఆయన కూడా అందులో ఆ మీటింగ్లు పెట్టారు. ఈయన మరి అవకాశం దొరికింది కదా అని ఈ ట్రై టు స్కోర్ ఏ పాయింట్. ఎవరు ఏం పని చేయాలంటే వాళ్ళే చేయాలి. అంటే ఏంటి, బోయింగ్ వాళ్ళు చేసేది ఏంటి, విమానాలు, స్పేస్ క్రాఫ్ట్లు, స్పేస్ మీరు ట్రావెల్ ఎలాగంటే ప్లాన్ చేస్తారని అంటే ఒక విమర్శలు చేశాడు ఆయన. ఓకే.
దానికి తోడు స్టార్ లైనర్ వాళ్ళు ఏమన్నారంటే లేదు మా స్పేస్ షిప్ ప్రమాణం అయింది, దానిలో ప్రమాదం లేదు, మేము గ్యారెంటీ ఇవ్వగలం, ఇద్దరు మామూలు తీసుకురండి అని. కానీ ఆ నాసా వాళ్ళకి మీరు అన్నట్టు ఆ దృష్టిలో కల్పన చావలా కనబడింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం రిస్క్ తీసుకోవడం మాకు ఇష్టం లేదు. అదే కమ్యూనికేట్ చేశారు విల్మోర్కి, సునీత విలియమ్స్కి. వాళ్ళ తాలూకా కన్సర్న్ తీసుకొని వాళ్ళు కూడా ఎగ్రీ అయిన తర్వాత 9 నెలలు అయినా కూడా వాళ్ళకి కొంచెం ధైర్యం నశించిందని చెప్పకపోయినా కొంత విసిగిపోయారు. ఇంకా మనం చూడాలి పిల్లల్ని కింద. కానీ సార్ సైకలాజికల్గా కూడా మెయిన్గా ఎంత ధైర్యం ఉండాలి చూడండి. పోనీ అలాగని సోమరతనంగా కూర్చొని ఎప్పుడు పిలుస్తారో చూద్దాం లేని కూడా నిద్రపోయారా? లేదే. 900 గంటలు రీసెర్చ్ చేశారు, 150 ప్రయోగాలు చేశారు. 2 సార్లు స్పేస్ వాక్ చేసింది ఆ మహాతల్లి. అసలు ఏం చెప్పాలి వాళ్ళ గొప్పతనం. అందుకనే స్పేస్ చరిత్ర ఉన్నంత వరకు ముఖ్యంగా సునీత విలియమ్స్ భారత సంతతి స్త్రీ అని కాదండి, సువర్ణ అక్షరాలతో రాసిపోయి ఉంటుంది. ఓకే, సింపుల్గా ఒక లాస్ట్ వర్డ్ సార్, మరి సునీత విలియమ్స్ గారి గురించి ఏం చెప్తారు? చాలా ధీశాలి స్త్రీ అయినా కూడా స్త్రీకి మగవాళ్ళకి పెద్ద తేడా లేదని ఇంకోసారి రుజువు చేసింది. ధైర్యం ఉంటే ఏదన్నా చేయొచ్చు అనేటువంటి ఒకది మళ్ళీ ప్రూవ్ చేసింది. భారత సంతతి స్త్రీగా మనం అందరూ సంతోషపడవలసిన ఇంకొక గొప్ప క్షణాన్ని తీసుకొచ్చింది. యూజువల్గా వెళ్ళడానికి రావడానికి ఎంత టైం పట్టింది? అంటే 2 ఒకటేనా? కాదు, అదే కదా. ఇప్పుడు నిన్న కాదు, ఈ స్పేస్ ఎక్స్ 10 వెళ్ళినప్పుడు ఆదివారం నాడు వెళ్ళారు. 8 గంటల ప్రయాణం తర్వాత తెలిసిన 29 గంటలు. 29 గంటలు అంటే హూస్టన్ నుంచి వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడికి చేరుకోవడానికి 29 గంటలు పట్టింది. మొన్న బయలుదేరినటువంటి ఈ వ్యోమగాములు ఏదైతే ఉన్నారు, సునీత విలియమ్స్, విల్మోర్, నిక్ హేగ్, వీళ్ళందరూ 17 గంటల్లో వచ్చేసారు. అదేలా సార్? ఆ డిస్టెంట్ అన్నది ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత అది భూమి ఆకర్షణ లాగుతూ ఉంటుంది కదా. ఓకే, వెళ్తున్నప్పుడు మెట్లు ఎక్కడం కష్టం, మెట్లు దిగడం ఈజీ, పడిపోవడం. సో అక్కడ ఫ్రీ ఫాల్ అని ఉంది. మనం ఒక మాట చెప్పుకున్నాం, ఏదైతే ఒక దగ్గర ఒక 27 నిమిషాలు ఫ్రీ ఫాల్, దానంతా అదే వచ్చేస్తుంది స్పేస్ షిప్. ఆ టైంలోనే కంట్రోల్ చేయడం దాని దశని ఈ నాసా వాళ్ళు చేస్తూ ఉంటారు. 16 గంటలు అట్లా వచ్చేసింది. తర్వాత 12 నిమిషాలు పారాచూట్లో. సో మొత్తం మీద 17 గంటలే. అక్కడ బయలుదేరి నుంచి మనం ఏదైతే చెప్పుకున్నామో 1 గంటకి పోను ఈడిటీ అంట, చెప్పాను కదా, ఈస్టర్న్ డే లైట్ జోన్ టైం అని. సో దానితో చూసుకున్న పోనీ ఆ టైం ప్రకారం మనం భారత టైంలో ఏమిటంటే అది దగ్గర 10:30. మరి ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు? రావడం 3:45. 3:27. అంటే నేను చెప్పడం ఏంటంటే 17 గంటలు అంటే 17 గంటలు అంత ప్లానింగ్లో దిగి వచ్చారంటే. ఒక్క నిమిషం ఇటు కానీ అటు కానీ తూచా తప్పకుండా జరిగింది ప్రోగ్రామింగ్, ప్లానింగ్. ఏది అక్కడ ఉండగానే ఈ డేట్లు తర్వాత పెంచేసినవి కావు. అక్కడ బయలుదేరే ముందు ఈ టైంకి బయలుదేరుతారు, ఈ టైంకి ఫ్లోరిడాలు వస్తారని అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి వ్యవహారం, ప్లానింగ్. సో అందువల్ల ఈ భూమాకర్షణ శక్తికి ఎగ్నిస్ట్గా వెళ్ళేటప్పుడు లాగుతూ ఉంటుంది, దిగేటప్పుడు ఏంటంటే దానికి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకని 17 గంటలు అంటే 12 గంటల తేడా రెండింటికి. సార్ ల్యాండింగ్ విషయంలో అయితే ల్యాండింగ్ కూడా భూమి మీద కాకుండా వాటర్లో ల్యాండ్ చేశారు. ఏంది పారాచూట్స్ అన్న దానికి చాలా ఉంది పద్ధతి. పారాచూట్స్ మీద వస్తున్నారు. ఎప్పుడు కూడా ఎక్కడైనా భూమి మీద అయితే ఎంత తాకిడి అవుతుంది. అదే కాకుండా భూమికి డైరెక్ట్గా వాళ్ళు ఎక్స్పోజ్ అయితే అక్కడ మళ్ళీ ఎంత పద్ధతి. ఫ్లారిడాలో 3 గంటల 27 నిమిషాలు తెల్లవారు దిగేటప్పటికి ఈ స్పేస్ షిప్ తాలూకు ఏదో అది లోపల లాగేసుకోవడానికి అది దాన్ని ఒక షిప్ రెడీ ఉంది. ఇట్లా వీళ్ళు దిగిన వెంటనే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే స్పేస్ ఎక్స్ 9 వచ్చిందో దాన్ని ఇందులోపలికి వెళ్ళిపోయింది, అట్లా లాగేసుకుంది. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దిగారు ఎవరు, ఈ వ్యోమగాములు అందరూ కూడా. ఓకే, ఎందుకంటే ఆ తాకిడి, ఆ ఇబ్బంది వాళ్ళకి ఏం కలగకుండా. ఇంకొక మాట అసలు ఎవరు గగుర్పొచ్చేది ఏంటంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ చుట్టూ వాటర్లో దిగినంబటే ఆ తాకిడి తక్కువ ఉంటుంది. ఓకే, ప్రెషర్ కానీ చుట్టూ డాల్ఫిన్స్ తిరుగుతున్నాయట. అంటే వీళ్ళు లోపల ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏం కాదు. ఆ డాల్ఫిన్స్ ఉన్నా కూడా ఆ పక్కన స్పేస్ షిప్ లోపలికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత దాన్ని అన్లాకింగ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెమ్మదిగా బయటకు రావడం. వచ్చినప్పటినే దాన్ని రిక్లైనింగ్ చైర్స్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఫ్లోరిడా నుంచి హూస్టన్కి మాత్రం చేరుకొని ఉంటారు. హూస్టన్లో కొన్ని పరీక్షా పద్ధతులు చేస్తారు. హూస్టన్లో అయితే వాళ్ళ చుట్టాలు బంధువులు ఒకసారి అయితే చూపిస్తారు. ఓకే, ఆ తర్వాత కొన్ని రోజులు కొన్ని వారాల తర్వాత ఇంటికి వెళ్ళేది. అదేమిటి, ఇప్పుడు ఎవరైతే కొత్తగా మొదటిసారి వెళ్ళాడో ఆయన తొందరగా పెట్టి కవరాడడానికి అవకాశం ఉంది.
ఇప్పుడు మనకి విలియమ్స్ విల్మోర్ ఇన్ని 9 నెలలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కండరాలు లేకపోతే వాళ్ళ తాలూకా ఈ బోను ఈ ఊపిరితలం మీద ఏదైతే మళ్ళీ కాలు పెట్టి దానికి ఈ గ్రావిటీకి మళ్ళీ సెటిల్ అవ్వాలి, దానికోసం ఎంతో ఎక్సర్సైజ్ కావాలి. ఇవన్నీ ఇంటికెళ్ళి ఇబ్బంది పడనుకున్నా వాళ్ళకి కొంత ట్రైనింగ్ అయ్యి ఇది వారాలు పట్టవచ్చు, ఇంకా నెలలు కూడా పట్టవచ్చు అని అందరి ఎక్స్పెక్టేషన్. అది మనం ముందు చూడాలి ఒక్కొక్క వ్యక్తి ఎలా రియాక్ట్ అయ్యారో అని దాన్ని బట్టి. మీరు ఇందాక చెప్పినట్టు మెడికల్ పరంగా అయితే ఆ కండరాల్లో ఉన్న డెన్సిటీ కానీ అన్నీ తగ్గిపోవడం, మళ్ళీ దాన్ని నార్మల్ స్థితికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళను అంటే నార్మల్ అయితే అక్కడ కూడా సైన్స్ ప్రకారం ఏంటంటే పూర్తిగా నార్మల్ కూడా రాకపోవచ్చు అట్లా. అయితే కనీసం తన ఉనికికి తనని కాళ్ళ మీద నిలబడడానికి ఏదైతే ఉందో, ఎందుకంటే ఈ బోన్స్లో మార్పులు కూడా ఎవరికి వస్తాయంటే ఈ వెయిట్ బేరింగ్ బోన్స్ అని ఉంటాయి. ఇప్పుడు చేతులు కూడా బోన్స్ అనుకోండి, వెయిట్ బేరింగ్ బోన్స్ కావు, దాని మీద వెయిట్ పడదు కదండి. కాలు తుటి భాగం కటివలయం ఇవైతే ఉందో బోన్స్ని వెయిట్ బేరింగ్ బోన్స్ అంటారు. ఈ మార్పులు ఈ బోన్ డెన్సిటీ తగ్గడం, అందుకని వెళ్ళే ముందు ఆ డెక్సా స్కాన్ అని చేస్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ డెక్సా స్కాన్ చేస్తారు. ఓకే, హార్ట్ కోసం మళ్ళీ ఇంకొకడుగురాము 2 days తర్వాత ఎంఆర్ఐ చేస్తారు. అంటే హార్ట్ ఎలా పనిచేసింది, హార్ట్ పనితనం లేకపోయింది కదా 9 నెలలు, రక్తం స్క్వీజ్ అయిపోయింది, పని లేకుండా అయిపోయింది, నిస్తేజం అయిపోయింది, ఊపిరితిత్తులు ఏదైనా ప్రాబ్లం ఉంది. అదే కాకుండా స్పేస్ హెడేక్ అని వస్తుంది, తలనొప్పి చాలా వస్తుంది వాళ్ళకి, కంటిలో చూపు సరే కంటిలో ఉండేట నరం లోపల స్వెల్లింగ్ వస్తుంది. అవేమన్నా మార్పులు వచ్చాయా? మళ్ళీ అక్కడ ఉండగానే పాపం దానికి ఈ సెపరేట్గా ఏదైతే స్విమ్మింగ్ గ్లాసెస్ అని కాంటాక్ట్ లెన్సెస్ అని ఇవన్నీ పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకున్నా కూడా ఏదైనా ఇబ్బంది వచ్చిందా? ఎందుకంటే అక్కడ వయసుతో కూడా ఒక ప్రభావం కూడా కదండి. అవును సార్. అదే కాకుండా స్త్రీగా ఇందాక చెప్పుకున్నాం ఏదైతే రేడియేషన్తో వాళ్ళకి ఎఫెక్ట్ ఈ ఓవరీస్లో ఉండేటువంటి ప్రిమోర్డియల్ ఫాలికల్స్ అని ఉంటాయి, దాని మీద తేడా వస్తుంది. ఎవరైనా మంత్లీ పీరియడ్స్లో ఉన్న వాళ్ళు ఆ టైంలో కానీ వెళ్ళేటట్టయితే వాళ్ళకి తొందరగా మెనోపాస్ వస్తుంది. ఓకే, మెనోపాస్ తొందరగా రావడం వల్ల గుండె ఏదైతే ఉందో ఇబ్బందులు రావడానికి ఎక్కువ ఆస్కారం. ఇవన్నీ లెక్కలు వేసి వెళ్ళడానికి కాదు, అంతే. మరి ఇంకోటి ఏంటంటే సార్, యూజువల్గా ఇక్కడ మన భూమి మీద ఉన్నప్పుడు రకరకాలమైన వాసనలు అనేది కూడా మనకు స్మెల్స్ వస్తూ ఉంటాయి, కానీ అక్కడ స్పేస్ మీదకి వెళ్తే కేవలం ఒక్క స్మెల్ మాత్రమే ఉంటుందంట కదా సార్? అదే రుచి వాసన రెండు కూడా బ్రెయిన్ తాలూకు ఎఫెక్ట్ తగ్గిపోతుంది. మళ్ళీ వచ్చి దీనికి ఇవన్నీ సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. అక్కడ ఉన్న టోటల్గా అసలు ఏదంతా టోటల్లీ స్టెరైల్ ఏరియా కదండి, ఏదో డ్రైయాలో తింటూ ఉంటారు అంతే, క్యాలరీస్ అంతే, బతకడానికి తినాలి అన్నట్టు క్యాలరీస్ అంతే. ఓకే, అక్కడ టేస్ట్ రుచి అన్నది వాళ్ళకి పెద్ద తెలియదు కూడా. అంటే ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణానికి ఇంకా ముందు ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేసి ఇప్పుడు మనకి ఇవన్నీ దానికి అలాంటి దానికోసం ఒక వాతావరణం క్రియేట్ చేయగలిగితే, ఇప్పుడు స్పేస్ టూరిజం అని ఏదైతే మనుషులు మాట్లాడుతున్నారో అసలు అలాంటి స్పేస్ టూరిజం కోసం ఈ ఎక్కువ మంది ప్రైవేట్ వాళ్ళు కూడా వెళ్తారు, ఊరికే టూరిస్టులు కూడా వెళ్తారు అనే అసలు ఇప్పుడు ఆలోచన. అందుకని ఇన్ని కంపెనీలు బ్లూ ఆరిజిన్ అని అమెజాన్ వాళ్ళు కానీ లేదా స్పేస్ ఎక్స్ కానీ లేదా బోయింగ్ కానీ వీళ్ళందరూ కూడా అందుకనే దాంట్లో ప్రవేశించడానికి కారణం చాలా మనీ ఉందండి. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్, అండ్ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.